ఇదిగో నేను విప్పమన్నది ఎలాగో విప్పలేకపోయావు చెప్పిందనే చేస్తావా? ఏంటది? నేను చేసి సరిగ్గా చేస్తాను. సరే ఓ ఏనుగు పాలు పట్టుకో. అది తొండతో కొడితే పండుగ కొడితే ఇదిగో మునుపు రాకుమారులు పులిపాలు తీసుకొచ్చేవారట. కనీసం ఏనుగు పాలు తీసుకురాలేవు. ఎందుకు తేలేను? తెస్తాను. ఆ తొండంతో కొట్టుకున్నా ఉంటే అంతవరకు నువ్వు ఏడ్చుకుని కూర్చోవాలి. సరేలేపా. ఏమిటా ఏడుపు? ఏడుపు కాదు ఇది, ఏనుగు పాలు. దాంట్లో ఏనుగు పాలు పాపం. ఏనుగు పాలు ఎలాగో తీసుకురాలేవు. మన పెళ్లి కాదు, అసలు తీసుకొస్తావో రావు. ఏనుగు 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 పాలు తెమ్మంది. తొండంతో కొడితే దానికి అనేసా నువ్వే నాకు దిక్కు. అవును, గాడిదైనా ఏనుగైనా పాలు తెలిపే కదా. పితుకుతాను పితుకుతాను. దొరికింది. ఏనుగు పాలైతే గాడిద పాలైతే పితుక్కున్నాం. అయ్యో అయ్యో, మా అమ్మ కూడా అంత మాట లేదు. నువ్వు అంటారా? నేను ఎవరనుకుంటారా? రాధానగరం బిడ్డని, అప్పుల్ని అప్పుల్ని. అయితే పెద్దగా నేనేమన్నా రా అంటారా? ఏమిటా పాలు పిచ్చుకుని మళ్ళీ ఇచ్చేస్తా. ఏనుగా చిన్న కుర్రాడు చేసి నేల మీద పడతారా? మీకేమన్నా మర్యాద ఉందిరా? ఏమండి మీరు చెప్పండి, వీళ్ళకి ఎప్పుడు ముందురా? అది కాదండి. ఈ పికిలి పిట్ అంటే చేరేందుకు ఏం చెప్పారు? పికిలి పిట్ట? నాకు ఎన్నో పిట్టలు తెలుసండి. పుల్లంగి పిట్ట, పొన్నంగి పిట్ట, పాల పిట్ట. మా సుబ్బులకి ఇంకా ఎన్నో పిట్టలు తెలుసు. కీసు కీసు పిట్ట, నేసి కొట్ట. ఏంటో చెప్పండి చూద్దాం. పెద్ద రోడ్డు నేను పొడుస్తాను. నేను పొడిస్తే అంతే, అదే పొడుపు కదా. మా ఇంటి మీదే ఇంగు చెట్టు, ఎంత కోసినా సరే గుప్పుడు కూడా దొరకదు. ఏంటది? పిస్తా పహార్. పిస్తా పహార్ అంటే ఏంటి? ఎవరు పడితే తిడతారేంటి, కూడతారేంటి? పెద్దరా, వీడి తలనరికి గుర్రం మీద వేసి రాధనారం పంపించటం. ఈ పిట్ట వేధను చంపి సవాలు చేయడం నా లోయ ప్రతిష్టకే భంగం. రే బిడ్డ, క్షేమంగా మీ ఊరు పో. వెళ్ళమంటే ఎట్లా వెళ్తాను? నాకు దారి తెలియదు కదా బాబు. నేను ఏనుగు పాలు కోసం వచ్చానండి. ఏమండి ఓ ఏనుగు తప్పిస్తారా? పాలు పిచ్చుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. ఏంటండి ఎవరు పడతాడు? ఆయన ట్యాప్ అంటాడు, ఈయన పిస్తా పహార్ అంటాడు. నాకు ఏనుగు పాలు ఎప్పుడు దొరికేది? నా సుబ్బులు ఎప్పుడు మనవాడేది? మీరే చెప్పండి. ప్రేమ కోసం వల్లో పడ్డావన్నమాట. వీడికి కావాల్సిన పాలేదో చూసి ఇవ్వండి. పోండి. మంచిగా ఉన్నాడు. పెద్దరా, నా పాలు మాత్రం నాకు కావాలి.